హాయ్ అండి. ఈరోజు వీనెక్ బ్లౌజ్ డిజైన్ చేసుకుందాం. దీని లెంత్ ఏమో 13 ఉంది. నడుమేమో 4 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ ఏమో 2½ తీసుకున్నాను. వీనెక్ కాబట్టి నెక్ తక్కువ తీసుకోవాలి. అందుకే ఇలా తీసుకొని క్రాస్‌గా ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇది వీనెక్ అన్నప్పుడు క్రాస్‌గా కంటే ఉన్న లెంత్ కంటే ఒక పావు ఇంచు కిందకి పెట్టుకోవాలన్నమాట. పావు ఇంచు కిందకి పెట్టుకుంటే వి అనే షేప్ చక్కగా వస్తది. అయితే ఇక్కడ మధ్యలో రౌండ్ షేప్‌లా కొంచెం తీసుకోవాలి. ఎందుకంటే లేకపోతే ఆ భుజాలనేవి జారిపోతాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీ షేప్ ఇలా వస్తది కదా! దీన్ని మన ఒరిజినల్ బ్లౌజ్ పీస్‌లో ఇలా వేసి కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నప్పుడు కొంచెం ఖర్చు ఎక్కువ ఉంచి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ వే షేప్‌ని ముందు మనం టర్న్ చేసుకోవాలి. ఇవి జారకుండా ముందు పిన్స్ ఇలా అటాచ్ చేసేసుకొని స్టిచ్ చేసేసి దాన్ని ఇలా రివర్స్ తిప్పుకుంటే వీ షేప్ బాగా వస్తది. దీనికి మనం కొంచెం డిజైన్ బౌ పెడదాం అనుకుంటున్నాను. నేను బౌ రెడీ చేసేసుకున్నాను. దీని ఫైనల్ లుక్‌ని సెకండ్ పార్ట్‌లో చూద్దాం.